ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో పునర్విక అనే ఒక పాప కోసం ఆ పాపకి 16 కోట్ల ఇంజెక్షన్ ఏదో కావాలి. అది ఏంటది, ఆ వ్యాధి ఏంటది, స్పైనల్ మస్క్యులర్ అట్రోఫియా ఏదో అంటారు దాన్ని. సో దానికోసం 16 కోట్ల రూపాయలు కావాలి ఆ ఇంజెక్షన్స్ కోసం. సో ఆ పాపది పెద్ద ట్రోల్ అయింది, చాలా పెద్ద ఎత్తున డబ్బులు కలెక్ట్ చేసి దాతల నుంచి, ప్రజల నుంచి సోషల్ మీడియాలో. సో అట్లనే గట్కేసర్కు చెందిన ఒక అబ్బాయి కూడా అదే వ్యాధితో బాధపడుతున్నాడు. మా బిడ్డను కూడా దయచేసి రక్షించండి అని వేడుకుంటున్నాడు. పునర్వికను కాపాడినట్టే ఆర్యన్ని కూడా రక్షించరు. గట్కేసర్కు చెందిన 23 నెలల బాలుడికి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ చికిత్సకు 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ కావాలి. 2 ఏళ్ల వయసు నిండేలోపు మందిస్తే శాశ్వత పరిష్కారం దొరుకుతుందట. 2 ఇయర్స్ కంప్లీట్ అయ్యేలోపు ఆ మందియాలి. దాతలు ప్రభుత్వ సహాయం కోరుతున్న ఆర్యన్ తల్లిదండ్రులు అరుదైన జన్యుపరమైన సమస్య స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ బారిన పడిన ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన చిన్నారి పునర్విక విషయం మరవక ముందే అదే సమస్యతో బాధపడుతున్న తెలంగాణకు చెందిన ఒక బాలుడి ఉదంతం బయటకు వచ్చింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్కు చెందిన కాసుల ఆర్యన్ 23 నెలలు SMA2తో బాధపడుతున్నాడు. పునర్విక మాదిరిగానే ఆర్యన్కు కూడా 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ ఇవ్వాలని వైద్యులు సూచించారు. పేదలైన ఆర్యన్ తల్లిదండ్రులు దాతల సహాయం కోసం కోరుతున్నారు. పునర్వికకు సంబంధించిన వార్తలు చూసి ఆర్యన్ తల్లిదండ్రులు కిరణ్, నవీన ఆంధ్రజ్యోతిని సంప్రదించారు. గట్కేసర్లోని కేఎల్ఆర్ నగర్కు చెందిన కాసుల ఈ దంపతులు తమ కుమారుడు ఆర్యన్లో ఎదుగుదల కనిపించకపోవడంతో కొన్ని నెలల క్రితం హైదరాబాద్లోని నిమ్స్ ఆసుపత్రిలో చూపించారు. వైద్యులు పరీక్షల్లో ఆర్యన్కు SMA టైప్ 2 వ్యాధి ఉన్నట్టుగా నిర్ధారించారు. ఆర్యన్ ప్రస్తుతం రెయిన్బో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. వ్యాధి నివారణకు 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ వేయాల్సి ఉంటుందని వైద్యులు చెబుతున్నారు. అలాగే ప్రస్తుతం ట్రయల్స్ దశలో ఉన్న 1,50,00,000 విలువైన మరో ఇంజెక్షన్ కూడా చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 16 కోట్ల విలువైన ఇంజెక్షన్ రోగికి 2 ఏళ్ల వయసు నిండేలోపు ఇస్తే శాశ్వత ఫలితం ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగి అయిన కిరణ్ నెల జీతం 25,000. అప్పులు చేసి ఆర్యన్ వైద్యానికి 15 లక్షల దాకా ఖర్చు పెట్టిండు. మరో 15 రోజుల్లో ఆర్యన్కు 2 ఏళ్లు రాబోతుండగా ఇంత తక్కువ సమయంలో అంత పెద్ద మొత్తం ఎలా సమకూర్చాలో తెలియక ఆవేదన చెందుతున్నాడు. దాతలు, ప్రభుత్వం స్పందించి తమ బిడ్డను రక్షించాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సో ఒకవేళ ఆ పేరెంట్తో మీరు మాట్లాడాలి అనుకుంటే, మీరు ఏమన్నా సహాయం చేయాలనుకుంటే ఉత్తగానే పరామర్శించడానికి మీరు ఏదో బాధపడి ఫోన్ చేయకండి, అనవసరంగా ఇబ్బంది పెట్టకండి వాళ్ళని. ఇప్పటికే విపరీతమైన ట్రోమాలో ఉంటారు. మీరు ఏదో ఫోన్ చేసి అయ్యో పాపం అయ్యో అంటే ఇంకా వాళ్ళు ఇంకా బాధపడతారు. మీరు ఏదన్నా సహాయం చేయాలనుకుంటే ఆ నెంబర్ తీసుకోండి, ఫోన్ చేయండి. మీ బాబుది మేము వార్త చూసాం, ఇగో ఈ సహాయం చేస్తున్నాం అని చెప్పండి. సింపుల్, అంతే. ఉత్తగానే ఫోన్ చేసి అనవసరంగా ఇబ్బంది పెట్టకండి. 9666883939 ఆ నెంబర్ సంప్రదించాలట. మరి ఇది ఎవరిదో నాకు కూడా తెలియదు, అందులో వచ్చింది నేను చదువుతున్నా. ఒకవేళ డైరెక్ట్ పేరెంట్ది అయితే ఓకే, వెల్ అండ్ గుడ్. వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని మీరు ఏమైనా సహాయం చేయండి. 9666883939 నెంబర్ని సంప్రదించాలని కోరిండ్రట వాళ్ళు. సో ఆ నెంబర్ని కాంటాక్ట్ చేసి ప్రయత్నం చేయండి. ఆ పాపని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉన్నది.